అందరికీ నమస్తే. కేసీఆర్ బర్త్డే అయిపోయింది, కానీ దాని వైబ్రేషన్స్ ఇంకా కనిపిస్తున్నాయి. అదేదో ఒక ప్రతిపక్ష నేత బర్త్డే అంటే నిజానికి పెద్దగా ఎవరికి గుర్తు ఉండదు, ఏదో నడుస్తుంటుంది, వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకుంటారు, ఆడికి క్లోజ్ 4 బొమ్మలు వస్తాయి, అయిపోతుంది. కానీ ఏదో ప్రభుత్వానికి ఒక అలజడి రేపింది. ఆయన ఫ్లెక్సీలు, కేసీఆర్ బర్త్డే కోసం వీళ్ళు పెట్టిన ఫ్లెక్సీలు మొత్తం తీసేపించిన, హైడ్రా వాళ్ళు స్పెషల్గా డ్రైవ్ చేసి, ఏం పని లేనట్టు హైడ్రా వాళ్ళు స్పెషల్గా డ్రైవ్ చేసి ఫ్లెక్సీలు మొత్తం కలిసి ఎత్తుకొని పోయినా, అక్కడక్కడ కొందరు కాంగ్రెస్ కార్యకర్తలే ఫ్లెక్సీలు ఎత్తుకొని పోయినా, కానీ ఏదో ఒక పాజిటివ్ వైబ్రేషన్, ఒక పాజిటివ్ మూడ్ కనిపించింది జనాల నుంచి. ఒక పాజిటివ్ మూడ్ ఎందుకు వచ్చిందో గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి. ఇది మనకు అర్థం కావాలని అవసరం లేదు, గవర్నమెంట్కి అర్థం కావాలి. ఈ వీడియో చూసే కన్నా ముందు మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, ఆ బటన్ నొక్కి సిగ్నల్ టీవీకి మద్దతు తెలపండి. అక్కడే ఒక బెల్ కూడా ఉంటుంది, ఆ బెల్ కూడా నొక్కి నెక్స్ట్ వచ్చే వీడియోస్ను మీకు నోటిఫికేషన్ ద్వారా తెలిసిపోతుంది. కాబట్టి మీరు ఆ నోటిఫికేషన్ వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసుకోండి. వీడియోలో పోదాము. ఒక హెడ్ మాస్టర్ని సస్పెండ్ చేసింది గవర్నమెంట్. నిజంగా గవర్నమెంట్ హెడ్ మాస్టర్కి గవర్నమెంట్ స్కూల్లో బర్త్డే సెలబ్రేషన్ చేయమని ఎవరు చెప్పి ఉండరు, కానీ సెలబ్రేషన్స్ అయినాయి. ఆ వీడియో చూడండి ఒకసారి. ఆ వీడియో చూసిన తర్వాత ఎక్కడైంది, గవర్నమెంట్ ఎందుకు సస్పెండ్ చేసింది, ఇట్లాంటివన్నీ కూడా మాట్లాడదాం. వీడియో చూసింది కదా, సరూర్ నగర్ ఇక్కడనే ఎల్బీనగర్ దగ్గర సరూర్ నగర్ ఎంపీపీ స్కూల్లో జరిగింది. గవర్నమెంట్ ఇచ్చిన సస్పెన్షన్ లెటర్, హెడ్ మాస్టర్ను సస్పెండ్ చేసిండ్రు. హెడ్ మాస్టర్ని ఎక్కడ స్కూల్ ఇది, ఎంపీపీ స్కూల్, నందనవనం, సరూర్ నగర్ మండల్. సస్పెన్షన్ ఆర్డర్స్ ఎందుకు అంటే పొలిటికల్ లీడర్ బర్త్డేను అనాథరైజ్డ్గా చేసిరని డిసైడ్ టు ప్లేస్ శ్రీమతి రజిత హెడ్ మాస్టర్ ఇన్ఛార్జ్ అండర్ సస్పెన్షన్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ యాజ్ పర్ సిసిఏ రూల్స్ ప్రకారం చేసిండ్రు. పొలిటికల్ లీడర్ది చేయకూడదు కూడా, కానీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు పొలిటికల్ లీడర్ చేస్తే ఏం కాదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిది కూడా చేసిర్రు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బర్త్డే కూడా ఒక దగ్గర జరిగింది. మంత్రి సీనన్న పుట్టినరోజు కోసం ట్రైబల్ గురుకుల విద్యార్థులను 4 గంటలు ఎండలు నిలబెడతారా, ఇది మరీ దారుణం. కొత్తగూడెం రామవరం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలల విద్యార్థులు ఇట్లా కూర్చోబెట్టిరంట మొత్తం 4 గంటలు ఎండల్లో. ఇట్లా ఆయన వచ్చిన దాకా కూర్చోబెట్టినరు, మరి ఆయనకు తెలిసిన దాకా కూర్చోబెట్టినరు. ఏదైనా తప్పే, పొలిటికల్ లీడర్ల బర్త్డేలను స్కూల్లో వేయడం తప్పే. కాకపోతే నేను ఆ తప్పు గురించి మాట్లాడతలేను, ఎందుకంటే ఆల్రెడీ సస్పెండ్ కూడా అయింది హెడ్ మాస్టర్. మరి ఇక్కడ మాత్రం ఎవరు సస్పెండ్ చేయలేదు. కానీ ఒక వైబ్రేషన్ ఎందుకు వచ్చింది, కేసీఆర్ బర్త్డే అనే విషయం తెలంగాణ వ్యాప్తంగా నిజంగా అందరూ దాని గురించి మాట్లాడుకున్నారు. ఇది ప్రభుత్వానికి అలారం, డేంజర్ అలారం. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు చేసింది తెలుసా బర్త్డేను, అది కూడా చూపిస్తా చూడండి. హైదరాబాద్లో ఎక్కడో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఆ డబుల్ బెడ్రూమ్ దగ్గరనే కేక్ కట్ చేసింది కేసీఆర్కి. అయితే వీళ్ళు ఎంత కంట్రోల్ చేద్దామనుకున్నా, అసలు ఈ ఫ్లెక్సీలు కట్టకుండానో, లేకపోతే ఇంకోటి చేయకుండానో, ర్యాలీలు తీయకుండానో, ఏం చేసినా కూడా కేసీఆర్ బర్త్డేకు పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. అది బీఆర్ఎస్లో గొప్పతనమని నేనేమన్నాను, ఎందుకంటే ఇది వీళ్ళ ఫెయిల్యూర్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూర్. ఆయన బర్త్డేకు వైబ్రేషన్ వస్తే వీళ్ళు ఏం చేస్తారు అనుకోవచ్చు. అసలు ఒక ప్రతిపక్ష నేత బర్త్డే, అది కూడా జస్ట్ ఆయన ఓడిపోయి 1 సంవత్సరం అయింది అంతే కదా. వీళ్ళ గవర్నమెంట్ వచ్చి 14 నెలలు అయింది, ఆయన ఓడిపోయి 14 నెలలు అయింది. ఈ 14 నెలలకే మళ్ళీ కేసీఆర్ను జనం ఎట్లా గుర్తు చేసుకుంటున్నారు, జనంలో ఈ వైబ్రేషన్ అనేది కనిపించింది. ఈ వైబ్రేషన్ కనిపించడం అనేది ప్రభుత్వానికి ఒక డేంజర్ బెల్. ఇది అసలు ఎందుకు ఇట్లా అయింది, ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉందని రకరకాల సర్వేలు, రకరకాల వాయిస్లు ఎన్నొచ్చినా కూడా కేసీఆర్ బర్త్డేను అట్లా చేసుకోవడం, కేసీఆర్ బర్త్డేను ఊరూరా జనం ఏదో వాళ్ళ సొంత మనిషి బర్త్డే లాగా భావించడం, చేసుకోవడం అనేది అయితే ఇది గవర్నమెంట్కు జీర్ణించుకోలేదు కాదు. గవర్నమెంట్ మొత్తం కడపలో ఉంటే కక్కాలి మొత్తం, అట్లాంటి పొజిషన్. ఈ మధ్యకాలంలో వీళ్ళు మీటింగ్లో పెడుతున్నారు, మీకు తెలుసు కదా. ఆ మీటింగ్లో అట్లే జరుగుతున్నాయి, జనం తండోపతండాలుగా వస్తున్నారు. అది కూడా గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ అని అర్థం చేసుకోవాలి వీళ్ళు.
ప్రతిపక్ష పార్టీల మీటింగ్లకు డబ్బులు ఇచ్చి తీసుకురారు. ఏ ప్రతిపక్షమైనా సరే, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా డబ్బులు ఇచ్చి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కాకపోతే కాంగ్రెస్కు చాలా రోజులు పట్టింది బీఆర్ఎస్ వ్యతిరేకత జనాలందరినీ పట్టకరానికే. బీఆర్ఎస్ వాళ్ళకు మాత్రం వ్యతిరేకత జనాలు విరిగిపోవడంతో టక్కున వచ్చేస్తున్నారు. ఇవాళ అమన్గల్లో జరిగింది మీటింగ్. అమన్గల్లో కేటీఆర్ పోయిండు రైతు దీక్ష అని. ఆడ కేటీఆర్ మాట్లాడుతుంటే ఎంత అసలు ఆ సభలో చాలామంది జనం ఉన్నారు. మాట్లాడుతుంటే వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. మాకు పాల బిల్లు రాలే మాట్లాడు అని, మాకు ఇందిరమ్మ ఇల్లు రాలే మాట్లాడు, మాకు అది రాలే మాట్లాడని కేటీఆర్ను గైడెన్స్ చేస్తున్నారు. కేటీఆర్కి చెప్తున్నారు మీరు మాట్లాడండి, మా సమస్య మాట్లాడండి. ఒకసారి చూడండి ఆ ఫోటోలు కూడా, ఒకసారి ఫోటోస్ చూడండి ఎంతమంది జనం. ఒకవేళ వీళ్ళు జనమే కాదు కార్యకర్తలు అనుకున్నా కూడా కార్యకర్తలు అంత యాక్టివ్గా ఉన్నారు ప్రతిపక్షానికి పోయిన తర్వాత. అప్పుడే అంటే అది కూడా గొప్పనే, ఎందుకంటే ఓడిపోయిన తర్వాత ఎవరు పన్నాలు చేసుకుంటారు, ఎవరు పట్టించుకోరు ఏ పార్టీని కూడా. చూడలేదా మనం? చూడండి ఎంతమంది జనం వచ్చిండ్రు. ఇది ఒక్కటే కాదు, సీఎం సొంత కాన్స్టిట్యున్సీ కొడంగల్లో కూడా ఇట్లే వచ్చింది జనం. సీఎం సొంత కాన్స్టిట్యున్సీ కొడంగల్లో కూడా, అదే కొడంగల్లో రేవంత్ రెడ్డి మీటింగ్ పెడితే, ఒక ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీ లెవెల్ మీటింగ్ పెడితే 3,000-4,000 మంది వచ్చిర్రంట. ఇంటెలిజెన్స్ వాళ్ళు రిపోర్ట్ చేసిండ్రు 3,000-4,000 మంది వచ్చిండ్రు. వీళ్ళ మీటింగ్కి అంతే మంది వచ్చిండ్రు. కొడంగల్లో 3,000-4,000 మంది వచ్చిండ్రు. మరి ఎక్కడ పట్టు ఎక్కడ జారింది? గవర్నమెంట్కి ఎక్కడనో పట్టు జారింది అనేది వెరీ క్లియర్. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పెట్టే మీటింగ్లు సక్సెస్ అవుతున్నాయంటే అది గవర్నమెంటు అటర్ ఫ్లాప్ అయిందని అర్థం. ఒక ప్రతిపక్ష నేతకు సంబంధించిన బర్త్డే ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాడు, బయటికి కూడా వస్తలేడని వీళ్ళే మొత్తుకుంటున్నారు. నువ్వు బయటికి రా అని. ఆయన ప్రతిపక్ష పాత్ర పోషిస్తలేడని వీళ్ళే మొత్తుకుంటున్నారు. ఇంకా కేసీఆర్ ఏడున్నాడు, మేము ఎప్పుడో బంధించేసినాం ఫామ్ హౌస్లని వీళ్ళే మొత్తుకుంటున్నారు. అసలు బీఆర్ఎస్ఏ లేదని మొత్తుకుంటున్నారు వీళ్ళు. అయినా సరే కేసీఆర్ బర్త్డే తెలంగాణ వ్యాప్తంగా ఒక పాజిటివ్ వైబ్రేషన్లో జరిగింది, ఒక పాజిటివ్ మూడ్ క్రియేట్ చేసింది, లేకపోతే ఒక మూడ్ కనిపించింది అంటే గవర్నమెంట్ అర్థం చేసుకోవాలి ఏం జరుగుతుంది, గ్రౌండ్లో ఏముంది, గ్రౌండ్లో మీ పరిస్థితి ఏంది, గ్రౌండ్లో మీ మీద జనం ఏమనుకుంటున్నారని ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇది వెరీ డేంజర్ బెల్, నేను చెప్తున్నా కదా, ప్రభుత్వానికి వెరీ వెరీ డేంజర్ బెల్. ఇప్పుడు అక్కడ జరుగుతాయి, ఎక్కడ మన రాహుల్ గాంధీ బర్త్డే కూడా జరుగుతుంది అప్పుడు. ఎక్కడ గాంధీ భవన్లో వాళ్ళ పార్టీ ఆఫీసుల్లో తప్ప ఎక్కడ బయట కనబడదు, ఎవరు చేసుకోరు. అది వాళ్ళ డేంజర్ బెల్లే, అది కూడా డేంజర్ బెల్లే. అంటే మోడీ ప్రభుత్వ వైఫల్యాలను వాళ్ళు తీసుకోలేకపోతున్నారని అర్థం. ఓ ప్రతిపక్ష నేత బర్త్డేని జనం ఓన్ చేసుకుంటలేరు అంటే అది వీళ్ళ ఫెయిల్యూరే, మళ్ళీ అది కూడా వీళ్ళ ఫెయిల్యూరే. వీళ్ళు జనం మోడీ ఫెయిల్యూర్స్ పట్టుకోలేకపోతుండ్రు. ఈయన ఫెయిల్యూర్స్ జనం ఈజీగా అర్థమైపోతున్నాయి. రేవంత్ రెడ్డి మాట్లాడింది మాట మీద ఉండడు, మాట్లాడిన మాట మీద ఆయన్నే ఉండడు. ఆయన ఇవాళ ఒక మాట మాట్లాడతాడు, రేపు ఒక మాట మాట్లాడతాడు, సేమ్ ఏదో మోసపూరితంగా మాట్లాడుతున్నాడు. ఆ పాయింట్ క్యాచ్ చేసింది కదా బీఆర్ఎస్, క్యాచ్ చేసింది, జనం అదే మాట్లాడుకుంటున్నారు. ఎనీవే వీళ్ళ మీటింగ్లు సక్సెస్ కావడం కానీ, బర్త్డేని జనం ఓన్ చేసుకోవడం కానీ, ఇవి మాత్రం రేవంత్ రెడ్డికి నిజంగానే డేంజర్ బెల్స్. ఈ ముందు ఇంకా చాలా కాలం ఎలక్షన్ ఇవ్వాలేం జరగదు, కానీ ఇప్పుడే ఇట్లా ఉంటే నెక్స్ట్ జరిగేది ఏందనేది, నెక్స్ట్ రేపు రాబోయే బై ఎలక్షన్స్ ఏందనేది మాత్రం మనం అందరం చూడాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.